మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యంలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు నా నోటిని నీవు నీ బూరగా వాడుకున్నాను నాయన. నా స్వరం కాదు, నీ స్వరము బిడ్డలకి వినిపింప చేయండి. ఏ లోటు లేకుండా సహాయం చేయండి. ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడతావని నమ్మొచ్చు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి త్వరగా వెళ్ళిపోదామండి. లెట్ us రీడ్ ఐజియా చాప్టర్ 48:17. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. నీ విమోచకుడును ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదను. హల్లెలూయా. దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్న మాట, నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశిస్తాను, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపిస్తాను, నడిపించుదును. అంటే ఐ విల్ డైరెక్ట్ యూ విచ్ వే టు గో అని కాదు, ఐ విల్ లీడ్ యూ, నేను నీతో పాటు నడుస్తాను అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనము ఏం చూస్తూ ఉంటామంటే, మనకు సరైన త్రోవ తెలీదు. ఏ ఉద్యోగ స్థలము, ఏ కెరియర్ తీసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఎలాంటి పొజిషన్లో ఉండాలి, ఆ యొక్క కెరియర్ ఆప్షన్ నేను తీసుకోవచ్చా లేదా, నేను ఈ స్థలంలో నేను రీలొకేట్ అవ్వాలా లేదా, విదేశాల్లో వెళ్ళాలా వద్దా, మరి ఎలాంటి డాక్టర్స్ ఫాలో కావాలి, ఎలాంటిది నాకు ప్రయోజనకరము, ఎలాంటి జీవితము నాకు కావాలి, ఎలాంటి కుటుంబము మరి నా జీవితంలో మరి నేను సరిగ్గా జీవించాలి అని నీవు ఒకవేళ అంటున్నట్లయితే, దేవుడు ఈరోజు మనందరికీ చాలా చక్కగా బోధపరుస్తూ ఉంటున్నాడు. మనము చాలా మందిని అడుగుతూ ఉంటాము, మరి మన జీవితంలో మన ఫ్రెండ్స్ మనకి చెప్తా ఉంటారు, ఈ కెరియర్ పాత్ బాగుంటుంది, లేక ఈ సబ్జెక్ట్స్ తీసుకుంటే బాగుంటుందని. కొంతమంది మరి ప్రయోజకులు అయ్యారు, పర్లేదు. కానీ కొంతమంది మాత్రము, చాలా మటుకు మాత్రము ఆ స్నేహితుల యొక్క హిడెన్ మోటివ్స్ మనకు తెలీదు. కొంతమంది మరి నష్టపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ బిజినెస్ బాగుంటుంది, దీంట్లో ఉండు, లేక ఈ స్థలం మంచిది, లేక ఈ కెరియర్ పాత్ తీసుకో, లేక నువ్వు ఇది చేసుకో. ఇలాగా నష్టపోయిన వారు అనేక మంది ఉన్నారే, కానీ ప్రయోజకులు చాలా తక్కువ మంది మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మన దేవుడు మన ప్రయోజనం కొరకు, మన ప్రయోజనం నిమిత్తం కొరకు ఆయన పోరాడతాడు. మన ప్రయోజనం కొరకు ఆయన ప్రాకులాడతాడు. ఆయన మరి ఎఫర్ట్ ఇస్తాడు. ఆయన కార్యం చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. సో అంత మంచి దేవుడు మనకుండగా మనము దేవుని అడగడంలో ఎంత ఉత్తమం అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పాత్రలో మనం చూసినట్లయితే మన దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అది కూడా ఎలాంటి మార్గం అంటే ప్రయోజనకరంగా ఉండే మార్గము నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు లైవ్లో చూస్తే నాకు ఏది ప్రయోజనం ప్రభా, ఏ జాబ్ నాకు కరెక్ట్ ప్రభా, లేక ఏ స్థలంకి వెళ్ళాలి, నేను యుఎస్కి వెళ్ళాలా, యూకేకి వెళ్ళాలా, ఐర్లాండ్కి వెళ్ళాలా, ఇండియాలో ఉండాలా, లేక ఇండియాలోనే ఏ స్థలంలో ఉండాలి, నార్త్ ఇండియానా సౌత్ ఇండియా, నేను ఏ కుటుంబంలో ఉండాలి, ఎటువంటి పరిస్థితిలో ఉండాలి, ఎటువంటి కెరియర్ పాత్ నేను చూస్ చేసుకోవాలి అని చాలా మంది యవనస్తులు, ఇప్పటికీ కూడా యవనస్తులు కాకపోయినా 30-40 ఏళ్ళు వచ్చిన వారికి కూడా ఇప్పటి వరకు వారికి ప్రయోజనం అంటే ఏంటో వారు ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతుంది, నీకు ప్రయోజనం నేను చూపిస్తాను. ఈ లోకం చెప్తుంది, నువ్వు ఆ సాఫ్ట్వేర్ జాబ్ పట్టుకో, నువ్వు ఇది పట్టుకో. కానీ దేవునికి తెలుసు ఏది అవుట్డేటెడ్ అయిపోతుందో, ఏది నాశనం అయిపోతుందో, ఏది ఎక్కువ కాలం నిల్వదో, ఏది అయితే నీకు హాని కలిగిస్తుందో దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు మన విషయంలో ఆయన ప్రాకులాడతాడు. మన ప్రయోజనం నిమిత్తము ఆయన పనిచేస్తూ ఉంటాడు. చూడండి, నేను ఒక స్టోరీ దినమందు నేను చెప్పాను, మరొకసారి మరి బైబిల్లో జరిగిన సంఘటన నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 12వ అధ్యాయము మరి మొదటి వచనం నుంచి మనం 3 వచనాల వరకు మనం చూసినట్లయితే, యెహోవా దేవుడు మరి అబ్రహాముతో చాలా చక్కగా పిలుచుకొని మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశంకు వెళ్ళము అని చాలా చక్కగా మరి దేవాది దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. అయితే అబ్రహాము లోబడితే ఏం జరుగుతుంది అనేది 2వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. నీవు ఎలాగ దీవించబడతావు అనేది 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండవు. ఇదండి దేవుని యొక్క ఆలోచన నీ పట్ల, ఇది నా పట్ల ఇదే. ఏంటి? నీవు ఆశీర్వాదంగా ఉండాలి, నిన్ను గొప్ప జనంగా చేయాలి, నీలాంటి దేవుని యందు భయభక్తులు గల వారిని ఈ దేశంలోనే ఉన్నత స్థానంలో ఉంచాలి. ఇది దేవుని యొక్క మాటలు, ఇది దేవుని యొక్క ఉద్దేశాలు, ఇది దేవుని యొక్క మరి మన పట్ల ఉన్న ప్రణాళిక.
చూడండి మనం అనుకుంటాము, ప్రభా నేను చెప్పిందే కరెక్ట్, నాదే జరిగించు ప్రభా, నాకు ఆ దేశం అయితే కరెక్ట్ ప్రభా అని మనము దేవునికి బోధ చేస్తాము. కానీ ఇక్కడ మనం చూస్తే అబ్రహాంని దేవుడు పిలుచుకొని, అబ్రహాం నేను చూపించే దేశాన్ని నువ్వు వెళ్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీవు దేవునికి లోబడినట్లయితే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు చెప్తా ఉంటున్నాడు. చరిత్రను మార్చే జీవితము దేవుడు నీకు ఇవ్వగలడు. ఇప్పటికైనా కూడా నువ్వు ఎన్ని తప్పులు చేసావో, ఎంత కాలమైనా కూడా 75 సంవత్సరాల వయసు గల అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఇప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావంటే అబ్రహాము లోబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని తలంపుల గురించి, దేవుని ఉపదేశాల గురించి, దేవుని యొక్క మన పట్ల ఉన్న ప్రణాళికల గురించి మనం ప్రతి నిత్యం అడగాలి, ప్రతి దినం అడగాలి. చిన్న షాప్కి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏ ఉద్యోగానికి వెళ్తున్నా, ఏ ఇంటర్వ్యూకి నువ్వు హాజరవుతున్నా కూడా దేవుని అయ్యా నీ ఉద్దేశం ఏంటి, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్ అని మనం దేవుని అడగాలి. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్ లో, నేను ఇక్కడికి వెళ్ళాలా, నీ చిత్తమేనా, ఇది నీ ఉపదేశం ఏంటి, నీ అడ్వైస్ ఏంటి, నీ సజెషన్ ఏంటి అని మనం మనుషులను అడిగినట్టుగా అడగకూడదు. దేవుని ప్రభా నీదే చెల్లుతుంది. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటాడు, నీ ఆలోచనలు భూమి మీద ఉంటే నా ఆలోచనలు ఆకాశం అంతా తాకుతాయి. దేవుని యొక్క ఆలోచనలు ఆకాశం అంతా ఉన్నతంగా ఉంటుందంట. ఇప్పటికీ కూడా శాస్త్రులు ఆకాశం యొక్క మెజర్మెంట్స్ తీసుకోలేకపోతున్నారు. ఎంత ఎక్కినా, ఎంత ఆకాశంకి వెళ్ళినా ఇంకా ఆకాశం ఉంటూనే ఉంది. కానీ ఇప్పటికీ కూడా నో సైంటిస్ట్ కుడ్ మేక్అవుట్ ద స్పేస్. ఆకాశంలో ఎంత స్పేస్ ఉంది, ఎంత వాస్ట్ ఉంది, ఎంత లెంత్లో ఉంది, ఎంత విడుతులో ఉంది అనేది ఆ యొక్క శాస్త్రజ్ఞులు కూడా కనిపెట్టలేకపోతున్నారంట. అంత ఉన్నతమైన తలంపులు యేసయ్య నీ పట్ల ఉంటే నీవు ఆయన దగ్గర నిలబడి ప్రభా నేనేం చేయాలని నువ్వు అడగడానికి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఆయన నీ గురించి ప్రయోజనం నిమిత్తమే చూస్తూ ఉంటాడు. నువ్వు అందమైన అమ్మాయిని చూస్తూ ఉంటావేమో, దేవుడు అందమైన అమ్మాయి వెనకాల ఉన్న కీడుని చూస్తాడేమో. లేక నీవు అన్ని విధాలుగా కట్నాలు వస్తున్నాయి నువ్వు చూస్తున్నావేమో, కానీ దాని వెనకాల నీకు ఏం జరగబోతుంది దేవుడు చూస్తాడు. అంటే కట్నాలు లేక అందమైన అమ్మాయిలు ఇవన్నీ కూడా చేసుకున్న వారికి కీడు కలుగుతుందని కాదు, కానీ నీవు దేవుని అడగకపోతే సమస్తము కూడా ఆశీర్వాదంగా ఉండదు అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే దేవుడే ఆశీర్వాదం. హీఈస్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఎవ్రీ బ్లెస్సింగ్. సకల ఆశీర్వాదం నాకు కారణభూతుడగు తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. సకల ఆశీర్వాదం ఆయన యందు. కాబట్టి ఆయనను అడగాలి, ప్రభా నా పట్ల నీకున్న ఆలోచనలు భూమి మీద కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఉన్నతంగా ఉన్నాయి ప్రభా అని మనము నమ్మాలి, దేవుని సన్నిధిలో అడగాలి. సో ఆయన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. ఆయన ఆలోచన అబ్రహాంని పిలిచి ఆయన చెప్పిన తర్వాత 4వ వచనం చదువుదామండి. అక్కడ అబ్రహాము ఏం చేస్తాడు, దేవుడు యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. మనం చూస్తున్నాము దేవుడు ఏం చెప్పాడో అబ్రహాము కూడా చెప్పినట్టు చేశాడు. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇక్కడ వరకు మనము బాగా చదువుతాము, ఇదంతా మాకు తెలుసక్క అంటాం. నీకు ఇంకా 4 వచనాల తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను. 8వ వచనం ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏం జరిగిందంటే, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామము ప్రార్థన చేశాడు. హీ కేమ్ టు ద రైట్ స్పాట్. బేతేల్కి దేవుడు తీసుకొచ్చాడు. అది రొట్టెల ఇల్లు. దేవుడు ఆ ఇంటిని లేక ఆ బేతేలు ఇప్పుడు కానాన్ అవ్వబోతుంది. సో ఆ బేతెల్ని అంతకుముందు కానాన్ అని పిలిచేవారు. సో ఆ ప్లేస్ దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ స్థలానికి దేవుడు అబ్రహాం తీసుకొచ్చాడు. బానే ఉంది. ఆయన నామంన ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టుకున్నాడు. ఇక మీరు తర్వాత వచనాలు మనం చూసినట్లయితే 9-10 వచనాలు, అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఇక్కడ దేవుడు చెప్పాడు, బలిపీఠం కట్టాడు, ఇదే నీ వాగ్దాన భూమి అని చెప్పిన తర్వాత ప్రభు దీనికంటే ఇంకా కొంచెం బాగుంటుందేమో. దేవుడు మనకి బ్లెస్సింగ్ చూపించిన తర్వాత ఇంకా మేబీ అక్కడ కనబడుతున్న సొదొమ గుమర ఇంకా గ్రీన్గా కనబడుతుంది. ప్రభు అక్కడ ఆ పట్టణం ఇంకా బాగుంది, అక్కడ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, అక్కడ వాగులు ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి. దేవుడు అబ్రహాం పిలిచాడు,
దేవుడు చెప్పిన ప్రకారం వచ్చాడు. బేతేల్ వరకు బానే ఉంది. అక్కడి వరకు బానే ఉంది. కానీ బేతేల్‌కి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం ఆశ ఇంకా పెరిగింది అబ్రహాంలో. మన జీవితంలో కూడా అంతే. దేవా నాకు ఈ జాబ్ ఇస్తే చాలు ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. ప్రభు నేను ₹1000 కూడా నా చేతిలో లేవు. నాకు ఈ ₹10,000 జాబ్‌లు ఇస్తే బావుంటది ప్రభు అని దేవుడు ఇచ్చిన తర్వాత ఆ ₹10,000తో మనం తృప్తి పడం కాదు కదా! మనం ఇంకేం చేస్తామంటే ఆ పక్కన ఈ ₹10,000 కంటే కూడా ఆ పక్కన ఉద్యోగ స్థలంలో మరి ₹1,00,000 వస్తుంది. నేను అక్కడికి వెళ్ళిపోతా. దేవుని సన్నిధిలో మనం అడగం. ఇక్కడ అబ్రహాము దేవుని అడిగినట్టుగా మనం చూడట్లేదు. 10వ వచనంకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద 10th వర్స్. వాట్ హ్యాపెన్స్ దెన్? అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అమ్మ, అయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, అన్న అందరికీ దేవుడు ఈ మాట చూపిస్తున్నాడు మనందరికీ. దేవుని ఆలోచన కాదని మనము మన ఆలోచన చొప్పున మనకి నిజం చెప్పాలంటే ఒక మనిషికి దినానికి 10,000 ఆలోచనలు తిరుగుతాయంటే నమ్ముతారా? నువ్వు నేను మనం కూర్చొని జస్ట్ ఇలా కూర్చుంటే 10,000 ఆలోచనలు తిరుగుతాయి తెలుసా? ఆ ఆలోచనలో 10,000 ఆలోచనలో ఒక్కటైనా కూడా పనికిరాని ఆలోచన. మన జీవితంలో కూడా పనికిరాని ఆలోచనలు ఎక్కువ తిరుగుతా ఉంటాయి. అటువంటి ఆలోచనను నమ్ముకొని నువ్వు ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది? అబ్రహాము 4వ వచనం వరకు బానే ఉంది. దేవుడు చెప్పిన ప్రకారం ఆయన వెళ్ళాడు. దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సున్నితమైన వాడంటే మరి అక్కడ అబ్రహాం యొక్క తప్పులు చూపించట్లేదు కానీ అక్కడ జరిగిన సంగతులను చూపిస్తా ఉంటున్నాడు. 8వ వచనంకి వచ్చే వరకే బలిపీఠం కట్టాడు. బాగుంది. ఇక్కడ బలిపీఠం కట్టాం కదా, ఇక్కడ బాగానే ఉంటాను కదా, ఇక్కడ ఉండొచ్చు కదా అనుకోలేదు. 9, 10 వచనాలు మనం చూసినట్లయితే ఇంకా ముందుకెళ్దామని ముందుకెళ్లే వరకే ఆ దేశంలో కరువు వచ్చింది. బేతెల్ అంటే రొట్టెల ఇల్లు. ఆ బేతెలు వదిలిపెట్టి ముందుకు వెళ్ళాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అక్కడ కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాం మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశంలో నివసించుటకు ఇంకా ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అడిగాడా ముందుకు వెళ్ళు, అక్కడ గ్రీన్ కనబడుతుంది, నువ్వు ముందుకు వెళ్ళని దేవుడు చెప్పలేదు. బేతెలు మట్టుకు దేవుడు చాలా చక్కగా నడిపించాడు. ఆ తర్వాత సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అబ్రహాము. నీ దేవుడు నేను ఆశీర్వదించే స్థలానికి దేవుడు నేను తీసుకెళ్తున్నాడు. కానీ నీవు మధ్యలో నీ సొంత ఆలోచన పెట్టుకుంటున్నావు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు, నీ ప్రవర్తన ఆయనకు ఒప్పుకోవట్లేదు, ఆయన చెప్పిన మాటకు ఒప్పుకోవట్లేదు. ఇదా ప్రభా ప్రామిస్ ల్యాండ్ అనుకున్నాను ప్రభా, నన్ను మరి చాలా దీవిస్తామని చెప్పావు, ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్తే నాకు ఎందుకో ఈ ల్యాండ్ కంటే ఈ స్థలం కంటే ఆ పక్కనున్న స్థలం చాలా పచ్చ కనబడుతుంది అని వెళ్ళిపోయాడు అబ్రహాము. అక్కడ కరువు స్టార్ట్ అయితే మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి రావట్లేదు. ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. ఇక కింద మనం చూసినట్లయితే ఘోరమైన తప్పులు చేసినట్టుగా మనం చూస్తున్నాము. దేవుని సన్నిధికి, దేవుడు చెప్పిన ఉపదేశానికి మనము వినకుండా ముందుకు వెళ్తే చాలా తప్పులు జరిగిపోతూ ఉంటాయి. అబ్రహాం జీవితంలో దేవుని యొక్క నడిపింపు లేకుండా ఉన్నందుకు ఆయనకి భయము ఫస్ట్ పట్టుకుంది. అమ్మో వీళ్ళు నన్ను చంపేస్తారు, ఈ ఐగుప్తీయులు నన్ను చంపేస్తారు, నా భార్యను బట్టి నన్ను చంపేస్తారని చెప్పి సొంత భార్యను రాజులకు రాత్రి అప్పగించి ఉన్నాడు. అబీమెలెకు అనే రాజు అంతఃపురంలో భార్యను పంపించాడు. సారాతో అంటున్నాడు, సారా నిన్ను బట్టి నువ్వు చాలా అందంగా ఉన్నావు. మరి సారా ఎంత బ్యూటిఫుల్ అంటే ఒకవేళ మిస్ వరల్డ్ కాంటెస్ట్ పెడితే ఆమెకి వచ్చేది. అంత అందంగా ఉంది. ఏ వ్యక్తి ఏ పురుషుడు చూసినా కావాలనుకున్న అంత అందం ఆ దగ్గర ఉంది. అబ్రహాము ఏం చేశాడంటే సొంత భార్య, అబ్రహాం ఎవరు? భర్త అంటే ఎవరు? ప్రొటెక్టర్. ఆయన ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఆయన అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సొంత భార్యను అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనకి శ్రేష్టమైనది దేవుని నడిపింపు లేకపోతే కోల్పోతాము. అబ్రహాంకి శ్రేష్టమైనది ఆయనకున్న స్వాస్థ్యం అని చెప్పాలంటే డబ్బు కాదండి, దేవుడిచ్చు దానము భార్య. మరి అటువంటి భార్యను అమ్ముకోవాల్సి వచ్చింది. దేవుడిచ్చే దానాన్ని మరి పనంగా పెట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు నీవు కూడా ఆయన ఉపదేశము వినకుండా నువ్వు జీవిస్తున్నట్లయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు ఎంతో దూరం వెళ్ళిపోతూ ఉంటావు. కరువు కాలంకు వెళ్ళిపోతావు. నీకు ఏమీ లేనివాడుగా నువ్వు ఉంటావు. ఉన్న ఆ ఒక భార్యని కూడా మరి ఆయన ప్రాణాలు దక్కించుకోవడానికి భార్యను కూడా భార్యను కూడా ఇచ్చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని మాటకు లోబడకు, నీకున్నవన్నీ కోల్పోయావేమో. దేవుని మాటకు విధేయత చూపించకుండా నీకు నచ్చినట్టుగా నీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది నువ్వు చేసి నీకున్నవన్నీ మెల్లగా కోల్పోతా ఉన్నావు.
ఒక ప్రాంతంలో కరువు ఉందంటే ఇంకో ప్రాంతానికి వెళ్తున్నావు. ఆ ప్రాంతంలో నాకు ఈ కరువు నుండి నేను విడిపించబడతానని నీకున్న సమస్తాన్ని నువ్వు అక్కడ ఇచ్చేస్తున్నావు. ఐగుప్తు దేశం అంటే సమస్తం ఇచ్చేసాయి. ఐగుప్తు దేశం లోకానికి సూచిస్తుంది. ఈ లోకానికి నువ్వు ధారపోసుకున్నావు. ఈ లోకానికి నీ శరీరాన్ని ధారపోసుకున్నావు. ఈ లోకానికి నీ డబ్బును ధారపోసుకున్నావు. నీ తలాంతులు, నీకున్న యోగ్యత, నీకున్న శ్రేష్టతను ఈ లోకపరంగా నువ్వు జీవిస్తూ ఉంటున్నావు. దేవుని ఉపదేశము ఇప్పటికైనా నువ్వు అంగీకరిస్తే, దేవుడు నీ పట్ల దేవునికున్న ఆలోచన మామూలుగా లేవు. ఏ దేశానికి అబ్రహాం వెళ్ళాడు, ఆ దేశం ఆశీర్వదించబడుతుంది అని దేవుని యొక్క ఉద్దేశము. అబ్రహాం ఏమనుకున్నా, ఇదా దేవుడు చూపించే దేశము అనుకున్నాడండి. ఇదా దేవుని చూపించే దేశము అనుకుని ముందుకు ఇంకా వెళ్తా ఉన్నాడు. సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. నష్టపోతా ఉంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనకి తోచిన నిర్ణయాలు మనం తీసుకున్నాం. ఈరోజు నేను ఇక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇది తినాలంటే అది తింటున్నాం. ఇతన్ని పెళ్లి చేసుకోవాలంటే అతను పెళ్లి చేసుకున్నాం. నీ ఫీలింగ్స్ బట్టి, నీ ఎమోషన్స్ బట్టి నీవు ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు ఫీలింగ్స్ బట్టి, ఎమోషన్స్ బట్టి కాదు. ఆయన నిబంధనను బట్టి ఆలోచిస్తాడు. ఆయన ఔన్నత్యాన్ని బట్టి ఆలోచిస్తాడు. ఆయన పవర్ బట్టి ఆలోచిస్తాడు. ఆయనకున్న శక్తి బట్టి ఆయన నీ పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడని దేవాది దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఏం జరిగింది? అబ్రహాము తన భార్యని ఆ రాజులకు అప్పగించి కూర్చున్నాడు. ఆ రాత్రి ఎంత బాధపడిందో సారా, ఎంతగా ఏడ్చిందో మనకు తెలియదు. ఎంతగా మొరపెట్టిందో దేవుని సన్నిధిలో తెలీదు. ఎంత ఇన్సెక్యూర్గా ఉందో మనకి తెలియదు. ఆ పురుషులు ఎలాంటి వారో తెలియదు. ఆ కొత్త దేశపు రాజులు ఎలాంటి వారో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో తన భార్యను అప్పగించుకునేంత భయంకరమైన తప్పు చేశాడు. అబద్ధం చెప్పాడు. అంతేకాదు, భయపడ్డాడు. దేవుని సన్నిధిలో మనం ఆయన ఉపదేశము, ఆయన మాటలు మనం వినకపోతే మనము భయముతో జీవిస్తాము. మనుషులు ఏం చేస్తారనే భయంతో జీవిస్తాము. దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. మనుషులంట నాసికాంధ్రంలో ఊపిరున్నంత వరకే వారు శక్తిమంతులు. ఊపిరున్నంత వరకే వారు శక్తిమంతులు. ఆ ఊపిరి దేవుడు తీసుకుంటే వారు శక్తిహీనులు. కాబట్టి నీ మనుషులను చూసి భయపడుతున్నావంటే నీలో పాపం ఉంది. నీలో దేవుని యొక్క ఉద్దేశం లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో, ప్రభా నేను భయపడుతున్నానేమో, వాట్ షుడ్ ఐ డూ? చూడండి, అప్పుడు ఏం జరిగింది? అప్పుడు దేవాది దేవుడు, అబ్రహాంని ప్రేమించిన దేవుడు, సారాని ప్రేమించిన దేవుడు, పిలుచుకున్న దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు అబీమెలెకుతో రాత్రి కళ ద్వారా మాట్లాడాడు. ఖండించాడు. ఆ స్త్రీని నువ్వు ముట్టుకోకన్నాడు. చూడండి, 105వ కీర్తన. అలాగే మనం చూస్తే చాలా అధ్యాయాలు మనం చూస్తే, ఐ థింక్ ఇన్ 1 Chronicles 16th చాప్టర్లో అనుకుంటా, అక్కడ కూడా ఒక మాట ఉంది. ఏమనుందంటే, నా జనుల నిమిత్తము నేను రాజులను గద్దించాను. వారిని ముట్టకూడదని నేను రాజులను గద్దించానని మాట చూస్తున్నాము. గద్దించాడు అబ్రహాం నిమిత్తము. మన దేవుడు ఎంత మంచివాడో ప్రతి చాప్టర్లో మనం చూడగలుగుతాం. అబ్రహాము దేవుని యొక్క ఉద్దేశాలు మీరిపోయి ఇంకా ఆశీర్వాదంలోనికి, అత్యాశలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఇరుక్కున్నాడు. అయితే దేవుడు మాత్రం ఆయనని విడిపించడానికి ఆయన వెంటే ఉన్నాడు. అందుకే ఆదికాండం 12:2లో మనం చూసాం. అలాగే యెషయా 48:17లో మనం చూసాం. ఏమని చూసానంటే, నీకు ప్రయోజనం కలుగునట్లు నేను నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేస్తాను. నేను ఫస్ట్ నీకు చెప్తాను, తర్వాత నీవు నడవాల్సిన త్రోవ నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. అంటే ఆయన వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాడు. ఒకసారి నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించడానికి ఇష్టపడిన దేవుడు నీకు చెప్తాడు, ఈ మార్గం కరెక్ట్ అమ్మా అంటే నీవు కళ్ళు మూసుకొని ఆయన నమ్మచ్చు. 10 మంది దగ్గర ఇంకా నీవు మీ ఒపీనియన్ ఏంటి అడగాల్సిన పని లేదు. ఒక్క దేవుని మాట చెప్తే చాలు, ఒక్క శాసిస్తే చాలు. యు నీడ్ నాట్ ఆస్క్ 10 people, ఇది కరెక్టేనా, దేవుడు నాకు ఇది చెప్పాడు, మీరేమనుకున్నా అవసరమే లేదు. దేవుడు ఒక్కసారి సెలవిస్తే 1000 తరాల వరకు ఆ దీవెన నిలబడుతుందంట. కాబట్టి దేవుడు నడిపించాడు, అబ్రహాంని విడిచిపెట్టలేదు. ఇంకా ఆ రోజు ఏం జరిగిందంటే, అబీమెలెకు తన భార్యను, అంటే అబ్రహాము భార్యను అబ్రహాంకి ఇచ్చేసి ఎందుకు ఈ పని చేశావని చెప్పి భార్యను ఇవ్వడం మాత్రమే కాదు, ఆయనకి కలిగిన గొర్రెలను, గుర్రాలను, ఆయన కలిగిన క్యాటిల్ అంతటిని కూడా మరి అబ్రహాంకి ఇచ్చి పంపించి వేసిన తర్వాత అబ్రహాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎవ్రీ డోర్ ఇస్ క్లోజ్డ్. దేవుని చిత్తములో నువ్వు లేకపోతే ప్రతి డోర్ క్లోజ్ అవుతుంది.
ప్రతి చోట కరువును చూస్తావు, ప్రతి చోట నిందన అవమానంను చూస్తావు. మనుషులు నేను నిలదీస్తూ ఉంటారు. అబ్రహాంను నిలదీశాడు ఆ రాజు, తర్వాత పంపివేశాడని 12వ అధ్యాయం ఆఖరి వచనం మనం చూస్తూ ఉంటున్నాము. అబ్రహాం భార్యను పంపివేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈసారి 13వ అధ్యాయం చద్దామండి. తర్వాత అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడనేది చూద్దాము. 13:4 వచనం. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. నౌ యు సీ, అబ్రహాము తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చూపించిన ఆ స్థలం బేతెల్, హాయి మధ్యలో ఉన్న ఆ స్థలానికి వెళ్ళి ఎక్కడైతే ఆయన బలిపీఠం కట్టాడో అక్కడికి తిరిగి అబ్రహాము వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. నౌ హీ వెంట్ బ్యాక్ టు వేర్ గాడ్ టోల్డ్ హిమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనని బహుగా దీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు. ఆయన ఉపదేశము, మన ఆలోచన భూమి మీద ఉంటే ఆయన ఆలోచన ఆకాశం అంత ఎత్తుగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము ఒక చక్కని మాట ఉంది, చద్దాము. 19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆలోచన విషయంలో దేవుని కంటే గొప్పవారు ఎవ్వరూ లేరు. హిస్ థాట్స్ ఆర్ గ్రేట్. ఆయన ఎప్పుడు ఘనమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. మనలాగా పనికి మాలిన ఆలోచనలు ఉండవు. మోసం చేసే ఆలోచన, స్వార్థమైన ఆలోచన, ఎవరికైనా కీడు కల్పించే ఆలోచన మనకు ఎలా ఉంటుందంటే వారికంటే త్వరగా పరిగెత్తాలి, వారికంటే గనులుగా ఉండాలి, వారు ఒక కారు కొనుక్కొని మనం 2 కార్లు కొనుక్కోవాలి. కాదు, దేవుడు మనం కార్లు కొనుక్కుంటున్నాం, అది కాదు. మన ద్వారా దేశం ఆశీర్వదించాలని చూస్తాం. మన ద్వారా ఈ భూలోకం ఆశీర్వదింపబడాలని దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని ఆశీర్వాదం చూశాడు. ఆ స్థలంలో చూశాడు, ఆ దేశంలో చూశాడు. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ దేశంలో ఆశీర్వాదం నిలబడింది. యాకోబుకి ఎక్కడికి వెళ్ళినా కూడా మామ ఇంట్లో కూడా ఆశీర్వాదం చూశాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వాదం చూశాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా నీ పరిస్థితి, నీ స్థలము ముఖ్యం కాదు. దేవుడు చెప్పిన ఉద్దేశాలు నీవు చేస్తున్నావా, అది ముఖ్యం. దేవుడు నీకు చూపించిన మార్గం, ఆ మార్గంలో నువ్వు ఉన్నా, అది ముఖ్యం. మనుషులందరూ ఒకే మార్గం నువ్వు వెళ్తూ ఉంటారు, కానీ దేవుడు నిన్ను పిన్ పాయింట్ చేసి, నిన్ను స్పాట్ చేసి, దేవుడు నిన్ను పిక్ చేసుకొని నా ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నట్లయితే నీకు ప్రయోజనం కలిగినట్టు నేను చేస్తాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. 23 నుంచి చదువుతామండి. ఇక్కడ వి సీ హౌ గాడ్ టాట్ పీపుల్. చెవి యొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. మనం చెవి యొగ్గుతున్నామా? దేవుని మాట వింటున్నామా? దేవుడు పలికేది మనం వింటున్నాం. ప్రతి దినం నువ్వు తెరిచి బైబిల్ చదవడం నువ్వు నేర్చుకున్నట్లయితే దేవుని యొక్క మాట నువ్వు వింటున్నట్టే. సో దేవుడు ఈ మాట చెప్తూ, దున్నవాడు విత్తుటకు నిత్యము తన పొలం దున్నున, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలగొట్టున. అంటే ఇక్కడ ఒక ఫార్మర్ గురించి, ఒక రైతు గురించి దేవుడు చెప్తున్నాడు. రైతుకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు, ఎవరు చదువులు నేర్పించి ఇలాగ చేయి, ఏ టైంలో దున్నాలి, ఏ టైంలో సేద్యపరచాలి, ఏ టైంలో దుక్కి పిల్లలు నిత్యం పగలగొట్టారు, బదలగొట్టారు, మరి ఏ టైంలో చేయాలనేది ఎవరు నేర్పించారు? చూడండి. అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, యవలను తానేర్పరిచిన చేనిలో చల్లును, దాని అంచున మిరప మొలకలను వేయును కదా. ఇక్కడ మనం చూస్తున్నాము హౌ దిస్ ఫార్మర్ ఇస్ వర్కింగ్. ఇవన్నీ జరిగించిన తర్వాత ఏమని చెప్తున్నాడు? వాని దేవుడే. ఎంత మంచి మాట అండి. వాని దేవుడే, నీ దేవుడే తగిన క్రమము వానికి నేర్పును. నీ దేవుడే నువ్వు ఎలాగ పని చేయాలో నీకు నేర్పిస్తాడు. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి, దేవుని హస్తంలో ఉన్న ఒక వ్యక్తి ఏ పని అసాధ్యంగా ఉండదంట. అమ్మో నాకు ఈ ప్రాజెక్ట్ నాకు రాదు అనడానికి వీల్లేదు. నువ్వు అమ్మో ఇంటి పని నాకు రాదు అనడానికి వీల్లేదు. దేవుడు ఒక వ్యక్తికి ఆశీర్వదిస్తే, నా గురించి గొప్ప చెప్పుకుంటారని మీరు అనుకుంటారని నేను చెప్పాను, కానీ ఒక మాట నేను చెప్తాను. దేవాది దేవుడు చదువు విషయంలో మనం అడిగితే చక్కని జ్ఞానం ఇస్తాడు. చక్కగా చదువుకున్నాను. అలాగే కుట్టడం తెలుసు నాకు. సొంత డ్రెస్సులు కుట్టుకునేదాన్ని చిన్నప్పుడు. నాకు టైలరింగ్ తెలీదు, బట్ ఐ యూస్ టు స్టిచ్ విత్ మై ఓన్ హ్యాండ్స్. ఐ యూస్ టు డిజైన్, ఐ యూస్ టు డూ దట్. సరే, పెళ్ళైన తర్వాత వంటలు రావంటే అత్తమ్మ దగ్గర, అలాగే మా మమ్మీ చేసిన వంటలు చూసి కొన్ని నేర్చుకున్నాను, కానీ కొన్ని దేవుడు నాకు నేర్పించాడు. అలాగే నాటడం అంటే నాకు ఇష్టం. ప్లాంటింగ్ ఐ రియల్లీ లవ్.
ఐ డూ దాట్. ఇంకో మాట చెప్పాలంటే ఎడిటింగ్ కూడా నేను నేర్చుకున్నా. ఎలాగా? జస్ట్ చూసి పక్కన ఒక బ్రదరు చేస్తూ ఉంటే అది చూసి నేను ఎడిటింగ్, సొంత ఎడిటింగ్ కొన్ని ఏళ్ళు 4 years 5 years వరకు నేను చేయడం జరిగింది. అలాగే ఇంకో విచిత్రమైన సంగతి చెప్తాను. కోవిడ్ టైంలో అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి. మా హస్బెండ్ గారి జుట్టు పెరుగుతూ ఉంది, గడ్డం పెరుగుతూ ఉంటుంది. ఎంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది, చాలా పిచ్చిగా ఉంటుంది. బార్బర్ షాప్స్ లేవు. ఎలాగన్న వరకే ప్రార్థన చేసుకుని, ప్రభా ఇది కూడా నాకు నేర్పించు. ఎందుకంటే చిన్నప్పుడు జోజికి వాళ్ళకి కట్ చేసేదాన్ని, బయటకి వెళ్ళకుండా నేనే కట్ చేసేదాన్ని అనమాట హెయిర్. సో వాళ్ళకి చాలా నచ్చేది. సో నేను ఒకసారి ప్రయోగించాను. ఆ తర్వాత ప్రతి ఒక్కరు, అసలు బార్బర్ షాప్స్ లేదు, మీ ఇంటికి ఎవరైనా పిలిపించుకున్నారా, ఎంత బాగా కట్ చేశారు, ఆయన రెఫరెన్స్ మాకు ఇవ్వండి అని. ఆయన రెఫరెన్స్ ఎవరో కాదు, నా భార్య అని చెప్పాడు పాస్టర్ గారు. సో నేను ఎందుకు చెప్తాను అంటే, నేను అదే పనిలో నేను లేనండి. బట్ వాట్ ఎవర్ యూ డూ, ఇట్ విల్ బీ అ బ్లెస్సింగ్ ఇఫ్ యూ ఒబే గాడ్. నువ్వు నేర్చుకుంటావు. నీకు అసాధ్యమైంది ఏది లేదు. దానియేలు వారు ఒక కొత్త దేశానికి వెళ్ళి భాష నేర్చుకున్నారు. రాజుతో అదే భాషలో మాట్లాడారు. మనలాగా యూనివర్సల్ లాంగ్వేజ్ లేదు అప్పుడు, ఇంగ్లీష్ అనేది లేదు అప్పుడు. ఎవరు ఏ ప్రాంత భాషలో వాళ్ళే మాట్లాడుకునేవారు. ఒకసారి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, అక్క నాకు సీటు దొరికింది డాక్టర్ చదవడానికి, కానీ రష్యాలో దొరికింది. రష్యాకి వెళ్తే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కానీ నేను ఇంకో దేశానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను, మీరు ప్రార్థన చేసి చెప్పండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు రష్యాని చూపిస్తూ ఉంటున్నాడు ఆ అబ్బాయికి. అమ్మ ఎందుకు మరి రష్యా దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు, ఈ రష్యాకి దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు, నువ్వు అక్కడ చదువుకుంటే మంచి పేరు పొందుకుంటావు అంటే, ఫస్ట్ 1 year ప్రతిరోజు నాకు ఫోన్ చేసేవాడు. ఆల్మోస్ట్ 1 weekly thrice నాకు ఫోన్ చేసేవాడు. అక్క నాకు ఈ రష్యన్ లాంగ్వేజ్ రావట్లేదు, నన్ను ఇక్కడున్న లెక్చరర్స్ తిట్టుకుంటున్నారు, ప్రొఫెసర్స్ తిట్టుకుంటున్నారు, నాకు తెలిసి నేను ఐ వాంట్ టు గో బ్యాక్ అని చెప్పాడు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, అమ్మ దేవుడు ఎక్కడైతే చూపించాడో అక్కడ ఖచ్చితంగా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, అక్కడ ఖచ్చితంగా దేవుడు నేను పోషించుకుంటాడు. యు స్టార్ట్ ప్రేయింగ్. ప్రార్థన చేశాడు, నేను కూడా ప్రార్థన చేశాను. ప్రభా దానియేలు వాళ్ళు ఎలాగ బబులోన్ దేశంలో ఆ రాత నేర్చుకున్నారు, చదవడం నేర్చుకున్నారు, భాష నేర్చుకున్నారు, మాట్లాడడం నేర్చుకున్నారు, ఈ అబ్బాయికి నేర్పించాను. మీరు నమ్మరు, కానీ అబ్బాయి మంచి డాక్టర్గా, మంచి ఒక గ్రాడ్యుయేషన్ తీసుకొని, ఫోటోలు అక్కడ ఉన్న పెద్ద ప్రెసిడెంట్స్ దగ్గర ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చినట్టుగా మాకు ఫొటోస్ పంపిస్తూ ఉన్నారు. నేను ఎంత ఆనందపడ్డాను. నిజమే, దేవుని బిడ్డలకు దేవుడు నేర్పిస్తే సమస్తము మనం నేర్చుకోగలుగుతాం. నీకు ఆసక్తి ఉండాలి. ప్రభా నేను ప్రయోజకుడు కావాలి ప్రభా, నేను ప్రయోజకుడు రావాలి, నాకు ఈ బిజినెస్ రావట్లేదు ప్రభా, ఈ టైం మేనేజ్మెంట్ తెలియట్లేదు, పీపుల్ మేనేజ్మెంట్ తెలియట్లేదు ప్రభా, నా మనీ మేనేజ్మెంట్ తెలియట్లేదు ప్రభా, ఏం చేయాలో నాకు నేర్పింది, బిజినెస్ మైండ్ సెట్ నాకు దయచేయండి, జాబ్ మైండ్ సెట్ నాకు దయచేయండి, ఒక కుటుంబీకుడిగా నేను ఎలాగ ఉండాలో తెలియట్లేదు, తండ్రిగా నా పిల్లల్ని ఎలా పెంచాలో నాకు తెలియట్లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో నువ్వు అడిగినట్లయితే ప్రతి విషయము వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. అంటే ఇంకా దేవుడు బోధిస్తున్నాడు. ఇఫ్ యు సీ సో మచ్ ఆఫ్ అప్డేట్స్, సో మచ్ ఆఫ్ గ్యాడ్జెట్స్, సో మెనీ థింగ్స్ కమింగ్ అప్, టెక్నాలజీలో ఎంత అప్డేట్స్ అవునా అంటే మన దేవుడు ఆ పని బోధిస్తున్నాడు. ఒక్కొక్క రంగంలో మనం వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నర్సెస్ ఎంత ఎఫిషియెంట్గా చేస్తారు, అప్ప ఎంత బాగా చేస్తున్నాం, మనం వాళ్ళకి లొంగిపోతాం. అది ఎవరు నేర్పించారు? వారికి దేవుడు నేర్పించారు. ఒక టీచర్ని చూస్తే, లేక ఒక ప్రొఫెసర్ని చూస్తే వారికి ఎక్కడితే జ్ఞానం అని వారిని మనం మెచ్చుకుంటూ ఉంటాం, అది దేవుడే వారికి నేర్పిస్తున్నాడు. అలాగే ఒక మెకానిక్ని చూస్తే టకా తీసేస్తాడు, టకా చేసేస్తాడు. మన ఇంట్లో ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తారు, మనకు అసలు అంతుకు చిక్కదు, అంతు పట్టదు. వానికి ఆ పని బోధిస్తున్నాడు దేవుడే. ఎందుకంటే దేవుడు అంత జ్ఞాని, నీకు ప్రయోజనము దేవుడు దయచేస్తున్నాడు. కెన్ యూ ప్రే టు గాడ్, ఐ నీడ్ యువర్ గైడెన్స్ లార్డ్. నీ ఆలోచన నాకు చెప్పు నాయన, నీ ఆలోచన నాకు చెప్పు. చూడండి 27వ వచనం చదువు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చెడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు, కానీ కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా. నౌ హీ నోస్ వాట్ వెపన్స్ టు యూస్, హీ నోస్ వాట్ టూల్స్ టు యూస్. ఎలాంటి మరి టూల్స్ని ఏమంటారండి, పనిముట్టుని వాడాలో
అది కూడా దేవుడు నేర్పిస్తాడంట. ఏ పనిముట్టు నీకు ఏది షార్ప్‌గా ఉంటుందో, ఏది కరెక్ట్ ఉంటుందో, చాలాసార్లు మనము ఏ పనిముట్టు దేనికి వాడాలో మనకే తెలీదు. వి థింక్ దట్ ఈస్ రైట్. చిన్నప్పుడు మరి పిల్లలకి ఒక గేమ్ ఉంటది. ఆ గేమ్‌లో బాబర్‌కి ఏది వాడాలి, డాక్టర్‌కి ఏది వాడాలి అని చూపిస్తా ఉంటారు. అది మన జీవితంలో మనకి తెలియకుండా, మన పనిముట్లు ఏంటో మనకే తెలియకుండా మనం ఉంటున్నామేమో. ఈరోజు దేవుడు నేను ప్రయోజనకరమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నువ్వు ఇలా ప్రార్థన చేయి. 28వ వచనంకి వెళ్ళిపోదాం. మనుషులు గోధుమలో గాలింపగా దాన్ని నలుచుదురా? సేద్యగాడును ఎల్లప్పుడు దాన్ని నూర్చుచుండడు. ఎల్లప్పుడు అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు. దాని నలపడు కదా. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. జనులు, all this also comes from the Lord Almighty, whose plan is wonderful, whose wisdom is magnificent. ఎంత మెగ్నిఫిషెంట్ ఉందంటే దేవుని యొక్క జ్ఞానము, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు, అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఈ మాట నాకు చాలా 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 ఇష్టం. ఇర్మియా 32:19 ఇష్టం. అలాగే యెషయా 28:29. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు, అధికమైన బుద్ధి, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. కాబట్టి దేవుని ఆలోచన తెలుసుకోవాలి. దేవుని ఆలోచన తెలుసుకోవాలి. ఈరోజు మనం ఆపరేషన్ ముందు ఒక ఎనెస్థీషియా వాడుతున్నామంటే, సైమన్ అనే ఒక అతను, ఎనెస్థీషియాని కనిపెట్టిన అతను ప్రార్థన చేశాడంట. ప్రభా, ఆదాముకు నువ్వు ఫస్ట్ ఆపరేషన్ చేసావు, ఆయన పక్కటెమ్మకని తీసావు, ఆయన నిద్రపుచ్చావు, ఎలాగ చేసావు? ఓకే, నిద్రపుస్తేనే ఒక ఆపరేషన్ ఒక వ్యక్తి మీద జరుగుతుంది, లేదంటే చనిపోతున్నాడు ఆ వ్యక్తి అని చెప్పి ఎనెస్థీషియా కనిపెట్టడానికి ప్రార్థన చేశాడు. ఏ కెమికల్ వాడాలో, ఎంత వాడాలో, ఆ క్లోరోఫామ్ ఎంత వాడాలో, ఏం చేయాలో ఆయనకు తెలియదు. కానీ క్లోరోఫామ్ కనిపెట్టడానికి దేవుడు ఆయనను వాడుకున్నాడు. ఈరోజు మన శాస్త్రజ్ఞులు కూడా సమస్తము నేర్పువాడు దేవుడే. మన లైఫ్ని ఈజీ చేయడానికి సమస్తము నేర్పువాడు ఆయనే. నిన్ను ప్రయోజకుడు చేయడానికి సమస్తం నేర్పువాడు ఆయన. ఆయన ఆలోచన శక్తి ఎలాంటిది? ఒక్కసారి సామెతలు 8:14 మనం చూసినట్లయితే ఆయన ఒక మంచి మాట చెప్తున్నాడు. ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానము నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఐ హ్యావ్ పవర్, ఐ హ్యావ్ కౌన్సిల్, ఐ హ్యావ్ సౌండ్ జడ్జ్మెంట్, ఐ హ్యావ్ ఇన్సైట్. ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానము ఇచ్చుటయు నా వశము. ఆలోచన చెప్తాను నేను, నా యొద్ద నువ్వు కనిపెట్టుకుంటావా? ఇదే అధ్యాయం ఆఖరి వచనం మనం చూస్తే 32 వచనం అనుకుంటా, ఒకసారి చద్దాము. అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యుద్ధ కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆయన కలుగజేసిన పరలోకం బట్టి సంతోషించి నరులు చూచి ఆనందించుచుంటిని. 32 కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గంలో అనుసరించి వారు ధన్యులు. ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. కాబట్టి ప్రతి దినము, అనుదినము దేవాన్ని సన్నిధిలో నేను కనిపెట్టుకోవాలనుకుంటున్నాను. నీవు నాకు నీ ఆలోచన నాకు దయచేయండి. 35 ఉందండి, నా బైబిల్లో ఉంది. ఇట్ సేస్, నన్ను కనుగొనను వాడు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షము వానికి కలుగును. సో నన్ను కనుగొనవాడు జీవము కనుగొంటాడు. 36వ వచనము, నన్ను కనుగొనను వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహం చేస్తారు. సో దేవుని సన్నిధిలో ఈరోజు ప్రభా, నీ ఉపదేశం నాకు దయచేయండి, నీ ఆలోచన చేత నన్ను నడిపించు ప్రభా, నాకు ప్రయోజనం దయచేయండి. అబ్రహాం వల్లే నేను తొందరపడి ఇష్మాయిల్ కనడం, లేక ఈజిప్ట్ దేశానికి వెళ్ళి పాడైపోవడం, కుటుంబాన్ని పాడు చేసుకోవడం కాదు. అబ్రహాంకి దేవుని యొక్క నిబంధన, అబ్రహాంకి దేవుని తోడు, అబ్రహాం నీతిమంతుడు, యెహోవాను నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. కాబట్టే దేవుడు ఆయనను వదలలేదు. ఈరోజు దేవుడు నిన్ను కూడా వదలట్లేదు. నువ్వు ప్రయోజనకుడుగా ఉండాలి, నువ్వు ప్రయోజనకురాలుగా నువ్వు జీవించాలి. ప్రతిదీ దేవుడు నేర్పిస్తాడు. ఇందాక మనం చదివాం 28-29 వచనం యెషయా గ్రంథంలో, సమస్తము దేవుడు నేర్పువాడు. ఆయన ఆలోచన చేత నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన ఆలోచన గొప్పది. ఆయన ఆలోచన శక్తికి మనము ఎంత? జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు, అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయన.
నాకు అధిక బుద్ధి కావాలి ప్రభా అన్నవారు కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, ఈ రోజు నీ మాటల చేత మమ్మల్ని బలపరచావు. గొప్ప ఆలోచన పుట్టించావు మా జీవితంలో ప్రభ. ఈ రోజు నుంచి నీ సన్నిధిలో మేము వేచి చూస్తాము. మేము తీసుకునే నిర్ణయాలు నీకు ఇష్టపూర్వకంగా, నీ మార్గంలో ఇన్లైన్గా ఉండే ఆలోచన మాకు నేర్పించండి. నీ యొద్ద మేము ప్రార్థన చేసినప్పుడు చక్కని ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపిస్తాం. జ్ఞానం, ఆలోచన, ఇన్సైట్, వివేచన వరం అవన్నీ నీ యొద్ద నుండి వస్తున్నాయి. ఈరోజు హాజరైన ప్రతి బిడ్డకి నూతనమైన ఆలోచన పుట్టించండి. ఏ కెరియర్ తీసుకోవాలి, ఏమి చదువుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, టైం వేస్ట్ కాకుండా, జీవితాలు వేస్ట్ కాకుండా నువ్వు నేర్పించు ప్రభా. కుటుంబాన్ని నడిపించడం నాకు తెలీదు. నా మాటల ద్వారా కుటుంబాలు కూలిపోతున్నాయి. నా భర్త విడిపోతున్నాడు. నాకు నేర్పించు, ఆలోచన పుట్టించు. ఎలా మాట్లాడాలో నిదానంగా మాట్లాడడం నేర్పించు, ఓర్పుతో మాట్లాడడం నేర్పించు అని ఎవరైతే ప్రార్థన చేస్తే వారి జీవితాలను కట్టండి నాయన ప్రభ. అంతఃపురం కట్టినట్టు వారి జీవితాలు మరొకసారి కట్టండి నాయన. వారికి ఉన్న భయాలు కొట్టివేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.